నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బలిజ భవన నిర్మాణాన్ని పునర్నిర్మించడానికి బలిజ భవన్ డెవలప్మెంట్ సొసైటీ ఏర్పాటు చేశాం పేర్కొన్న బలిజ సంఘం నాయకులు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ ను నిషేధించడం కోసం స్వచ్ఛందంగా పాటుపడాలి పిలుపునిచ్చిన పలమనేరు పట్టణ మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి. వార్తల్లోని వివరాలు. తిరుపతి బాలాజీ కాలనీ ఎల్ఐసి ఆఫీస్ ఎదురుగా ఉన్న బలిజ భవన నిర్మాణాన్ని అప్పటి ప్రభుత్వం 2017లో స్థలం కేటాయించి 2 కోట్ల రూపాయల కాపు కార్పొరేషన్ నిధుల నుంచి వాడుకోవాలని ప్రభుత్వం పర్మిషన్ కూడా ఇచ్చిందని, అయితే ఇంతవరకు భవన నిర్మాణం పూర్తి కాకుండా ఆగిపోయిందని, ఈ నేపథ్యంలో భవన నిర్మాణాన్ని పునర్నిర్మించడానికి బలిజ భవన్ డెవలప్మెంట్ సొసైటీ ఏర్పాటు చేశామని నాయకులు తెలియజేశారు. 2018లో అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు మంచినీళ్ళు గుంట దగ్గర 951/9 సర్వే నెంబర్లో 1 ఎకరా 41 సెంటు, 951/25లో 10 సెంట్లు, మొత్తము 1 ఎకరా 51 సెంటు బలిజ భవన్ నిర్మాణానికి అలాట్ చేయబడింది. అలాట్ చేయబడి దాదాపు అప్పుడు ఎమ్మెల్యే అయిన శ్రీమతి సుగుణమ్మ గారి కృషితో అది మా బలిజ సంఘానికి అది రావడం జరిగింది. కాబట్టి ఆమెకి మా అందరి తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆ తర్వాత 2018లో అప్పుడు తెలుగుదేశం గవర్నమెంటు 2 కోట్ల రూపాయలతో ఆ బిల్డింగ్ కట్టడానికి శాంక్షన్ చేసింది. 37.98 lakhs రిలీజ్ చేసింది. అది ప్లింత్ బీమ్ వరకు వచ్చింది. ప్లింత్ బీమ్ కూడా ఫుటింగ్స్ చేశారు. తర్వాత గవర్నమెంట్ మారిపోయింది, అది అంతటితో ఆగిపోయింది. అప్పటి నుంచి దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. దాని మీద పిచ్చి మొక్కలు అన్నీ రకరకాల చెట్లు అన్నీ మొలిసిపోయినాయి. లాస్ట్లో ఈ మధ్య మే 2025లో మన యూత్ కమిటీ వాళ్ళు కొంచెం పోయి దాన్ని అంతా శుభ్రం చేశారు. దాని కరెంట్ కనెక్షన్ అవన్నీ దానికి దాదాపు కొన్ని సామాన్లు అన్నీ పోయినాయి. దాంట్లో అంతా రెస్టోర్ చేసి ఇప్పుడు పవర్ కనెక్షన్ అంతా కూడా దానికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ బలిజ భవన్ కన్స్ట్రక్షన్ పూర్తి చేయడానికి కోసమని మేమంతా ఒక కమిటీగా ఏర్పడి నిన్ననే రిజిస్ట్రేషన్ చేశాము. దానికి నేను ప్రెసిడెంట్ అండి. మా ఉద్దేశం ఏమంటే, ఇప్పుడు తిరుపతిలో చాలామంది బలిజ వాళ్ళు నిరుపేదలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ బిడ్డలకి పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా లేదన్నా ఫంక్షన్లు చేసుకోవాలన్నా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి హోటల్స్లో చేసుకోవాలని స్తోమత చాలామందికి ఉంది. దాన్ని ప్రతి ఒక్కరూ స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారే అని బాధ తప్ప దాన్ని ఆ బిల్డింగ్ కంప్లీట్ చేస్తాము, సామాన్యుల కళ నెరవేరుద్దామన్న ఆలోచనలో కొంతమందికి లేదేమో అనిపించింది. నాకు కూడా నేను బిల్డర్గా వీళ్ళు వచ్చి నన్ను రిక్వెస్ట్ చేశారు, మీరేమన్నా ముందుకు వచ్చి దీన్ని ఏమైనా టేకప్ చేయగలరా అని. నేను ఈ బలిజ భవన్ నిర్మాణానికి కానీ నా సొంతంగా నేను 10 లక్షల రూపాయలు ఇచ్చి ముందుకు పోవడానికి నేను నిర్ణయించుకున్నా. అంతేకాకుండా ఎవరిని అడిగినా కానీ, అన్న నువ్వు ముందు ఉంటావా, మేము ఇంత డబ్బులు ఇస్తామని చెప్పేవాళ్ళే కానీ మేము ఎవరూ ఇవ్వమని చెప్పేవాళ్ళు ఎవరులే. కాకపోతే వాళ్ళ కండిషన్ ఒకటే, నువ్వు ముందు ఉంటావా, నువ్వు ముందు ఉంటే నువ్వు కడతావు, నువ్వు చేస్తావు, కాబట్టి నీకు ఏం సహాయం కావాలన్నా అందిస్తామని చెప్పారు. అది ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోయాము. ఆ లెటర్ కూడా డ్రాఫ్ట్ చేశాము. రేపు సీఎం గారు వస్తున్నారు. సీఎం గారి అపాయింట్మెంట్ తీసుకొని ఆయన కూడా లెటర్ ఇచ్చి ఫర్దర్ ఫండ్స్ రిలీజ్ చేయడానికి రిక్వెస్ట్ చేస్తాము. తర్వాత మండే కలెక్టర్ గారిని కూడా కలిసి ఫర్దర్ మనకు అమౌంట్స్ రావాల్సి ఉందో ఆ అమౌంట్స్ వచ్చిన తర్వాత అది బీసీ కార్పొరేషన్ హ్యాండ్ ఓవర్లో ఉంది. కాబట్టి బీసీ కార్పొరేషనే ఆ వర్క్ టేకప్ చేయాలి. దాన్ని ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేమంతా కమిటీగా పోయి ఆ బిల్డింగ్ని నిర్మాణం పునః ప్రారంభించి అది తొందరలోనే 1 year లోపలే దాన్ని కన్స్ట్రక్షన్ పూర్తి చేసి అందరికీ సామాన్యులకు అందరికీ అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి అది మీ ద్వారా అందరికీ తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నానండి. థ్యాంక్ యూ. ముఖ్యంగా గత 20 సంవత్సరాలుగా బలిజ భవన్ కలగానే మిగిలిపోయింది. 2018లో చంద్రబాబు గారు మాటిచ్చారు. ఆ మాట ఇచ్చినప్పుడు ఆయన అప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే సుగుణమ్మ గారి ఆధ్వర్యంలో ఈ బలిజ భవన్ స్థలాన్ని కేటాయించడం జరిగింది. తర్వాత సోదరులందరూ కూడా తెలియజేశారు, జాప్యం జరిగింది, కొంత అమౌంట్ రిలీజ్ చేస్తే అంత మటుగా పని జరిగింది. అందించిన గవర్నమెంట్ మారిన తర్వాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తిగా కనుమరుగైంది. తర్వాత ఇప్పుడు
కూటమి ప్రభుత్వం ఏర్పడింది. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి ఇప్పుడు ఆ కూటమి ప్రభుత్వం ద్వారా సుగుణమ్మ గారు ఉన్నారు. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఆయన ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఎమ్మెల్యే గారు పూర్తి చొరవ చూపించి దీనికి రావాల్సిన నిధులన్నీ కూడా ఆయన ద్వారా త్వరగా అన్నీ కూడా ఇప్పించుకుని సంవత్సర కాలంలో పూర్తి చేసి బలిజల్లో ఉన్నటువంటి మా బలిజలే కాకుండా ఎవరికైనా కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది కమ్యూనిటీ తరఫున ఈ భవనాన్ని శుభకార్యాలకు అన్నిటి కూడా వాడుకోవడానికి తక్కువ ధరతో నామినల్ పేమెంట్తో అందరూ కూడా శుభకార్యాలు చేసుకోవడానికి కూడా వినియోగపడే విధంగా పూర్తి చేసేదానికి మా వంతు మేము ముందుకెళ్తున్నాం. అందుకు మీ పూర్తి మద్దతు కావాలని, పాత్రికేయ సోదరుల మద్దతు కావాలని, రేపు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కనుక ఆయన దృష్టిలో ఇవన్నీ కూడా తెలియజేసే విధంగా మీ వంతు మీరు కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవడానికి వీలుగా బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ సంస్థ తిరుపతిలోని ఆశా కన్వెన్షన్ హాల్లో ఒక వేదికను ఏర్పాటు చేస్తున్నామని ఆ సంస్థ నిర్వాహకులు వంశీకృష్ణారెడ్డి, దుర్గాప్రసాద్, స్వాతిలు తెలియజేశారు. నా పేరు వంశీకృష్ణారెడ్డి, నేను సురక్ష డెవలపర్స్ అధినేతని. బిఎన్ఐ బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ అనేది గత 3 సంవత్సరాలుగా తిరుపతిలో ఈ నెట్వర్కింగ్ సంస్థ ఏర్పడింది. మేము దాదాపుగా యాక్చువల్లీ 300 మంది మెంబర్స్ ఉన్నాము. ఈ 300 మంది డిఫరెంట్ బిజినెస్ కేటగిరీస్ నుంచి రిప్రజెంట్ చేస్తూ ఉన్నాము. చాలామంది వ్యాపార దిగ్గజాలు అందరూ కూడా మన దాంట్లో మెంబర్లుగా ఉన్నారు. ఇప్పుడు మనం ఈ సంస్థ వచ్చి ఇంటర్నేషనల్ సంస్థ. ఇదేం చేస్తామంటే మనం బిజినెస్ నెట్వర్క్ అండ్ రెఫరల్ బిజినెస్ చేస్తాము. మనం రెఫరల్స్ ద్వారా బిజినెస్ని డెవలప్ చేసుకుంటూ ఉంటాము. ఇది 64 కంట్రీస్లో ఉంది. మన ఇండియాలో 131 సిటీస్లో ఉన్నాయి. ఓవరాల్గా 3,48,000 మంది మెంబర్స్ ఉన్నాము. మన ఇండియాలో మాత్రం 66,000 నుంచి 68,000 మంది మెంబర్స్ ఉన్నాము. దాదాపుగా కొన్ని కోట్ల బిజినెస్ యాక్చువల్లీ టర్న్ ఓవర్ జరిగింది. ఇప్పుడు ఈ తిరుపతిలో మనం తిరుపతిని బిజినెస్ అంటే తిరుపతి ఇప్పటివరకు మనకు పరిచయం ఏంటంటే పిలిగ్రిమేజ్ యాక్చువల్గా ఇది ఓన్లీ పిలిగ్రిమేజ్ సెంటర్గా యాక్చువల్లీ వెలుస్తూ ఉండేది. ఇప్పుడు అది కాకుండా వ్యాపార రంగంలో కూడా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి ఆ దృక్పథంతో మన బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ అనేది తిరుపతికి రావడం జరిగింది. ఇప్పుడు మనం బిజినెస్ పరంగా యాక్చువల్లీ మనం బిజినెస్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్గా ఉన్న ఈ బిఎన్ఐని ఇంకో కొంచెం యాక్చువల్గా జనాలకి తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో పరిచయం చేయడానికి బిఎన్ఐ కాన్క్లేవ్ 2.0 అంటే 1.0 యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ నిర్వహించాము. పెద్ద సక్సెస్ అయ్యింది. ఇప్పుడు 2.0ని కూడా ఇప్పుడు ఈ నెల అంటే ఈ ఆదివారం జూలై 20వ తారీఖున ఆశా కన్వెన్షన్ సెంటర్లో 7:30 నుంచి ఆ రోజు మొత్తం అంటే సాయంత్రం 4:30-5 గంటల వరకు ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో దాదాపుగా 1000 నుంచి 1200 మంది మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ మెంబర్స్ అంటే అందరూ బిజినెస్ రిలేటెడ్ పర్సన్సే. మనం అది ఫ్రీగా కూడా కాదు. అక్కడ రిజిస్ట్రేషన్ 1,500 రూపాయలు కడితే యాక్చువల్ రిజిస్టర్ అవుతారు. 1,500 రూపాయలు కట్టారు అని వస్తున్నారు అని అంటే వాళ్ళు ఎంత సీరియస్గా బిజినెస్ని డెవలప్ చేసుకోవాలి అనేది వాళ్ళకి ఐడియా ఉంది కాబట్టి ఫ్రీ కాదు కాబట్టి 1,500 రూపాయలు కట్టి ఇవాళ యాక్చువల్లీ వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ చేసినప్పుడు దాదాపుగా 800 మంది వచ్చారు. కొన్ని కోట్ల టర్న్ ఓవర్ జరిగింది. అదేవిధంగా ఈసారి కూడా గ్రాండ్ సక్సెస్ చేయాలని మీడియా మిత్రులకు కూడా మీ సహకారం మాకు కావాలి అని చెప్పి మేము కోరుకుంటూ ఈ ఫంక్షన్కి మీకు ఇదే మా ఇన్విటేషను. మీరు కూడా యాక్చువల్గా మనం అక్కడ ఈ జూలై 20న ఆశా కన్వెన్షన్ సెంటర్లో కలుద్దామని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పలమనేరు పట్టణ మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి శుక్రవారం ప్లాస్టిక్ వల్ల అనర్థాలను వివరిస్తూ స్థానిక దుకాణదారులకు మెప్మా సిబ్బంది తయారు చేసిన జూట్ బ్యాగులను పరిచయం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ప్లాస్టిక్ నివారణకై ప్రత్యామ్నాయ మార్గాలకు ప్రజలకు వివరించారు. పలమనేరు పట్టణ మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో ప్లాస్టిక్ వల్ల అనర్థాలను వివరిస్తూ స్థానిక దుకాణదారులకు మెప్మా సిబ్బంది తయారు చేసిన జూట్ బ్యాగులను పరిచయం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ప్లాస్టిక్ నివారణకై ప్రత్యామ్నాయ మార్గాలు ప్రజలకు వివరిస్తున్నామని ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ ను నిషేధించడం కోసం స్వచ్ఛందంగా పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డితో పాటు మెప్మా సీఎం బాబా మరియు మున్సిపల్ సిబ్బంది మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అలాగే రేపు 3వ శనివారం ప్లాస్టిక్ పైన ఈ కార్యక్రమం నిషేధించాలనే ఉద్దేశంతో
వాటికి ప్రత్యామ్నాయంగా మన పలమనేరు పట్టణంలో మన డ్వాక్రా గ్రూప్ సభ్యులు వాళ్ళే తయారు చేసి మార్కెట్ కన్నా తక్కువ రేటు ఇప్పుడు మీరందరూ కూడా చూస్తున్నారు మార్కెట్లో వాళ్ళందరూ కూడా ఈ క్లాత్ బ్యాగ్ అయితే 15 రూపాయలకు ఇవ్వడం జరుగుతుంది. మనకు ఓన్లీ వాషబుల్ క్లాత్ ఎన్ని రోజులైనా మనకు ఉంటుంది, రీయూజ్ ఉంటుంది. అలాగే ఇట్లా జూట్ కూడా పెద్దది చిన్నది 2 కలిపి 100 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. చిన్న మనకు 100 జూట్ కవర్ జూట్ బ్యాగ్స్ కూడా 100 కట్ వచ్చేసి 110 రూపాయలకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చాలామంది మార్కెట్లో అందరూ కూడా దీన్ని తీసుకోవడం జరిగింది. మనం ప్లాస్టిక్ నిషేధించడానికి ముందుగా మనం ఎందుకంటే ప్రత్యామ్నాయాన్ని చూపిస్తే ప్రజల్లో వాళ్ళు కూడా ఖచ్చితంగా మార్పు చెందుతారనే ఉద్దేశంతో వ్యాపారస్తులు కానీ అలాగే ప్రజలు కానీ ప్లాస్టిక్ వలన అనేక అనర్థాలు వస్తున్నాయి. క్యాన్సర్ వస్తుంది, భూమిలో ఈ కుళ్ళిపోవు ఎన్ని రోజులైనా కానీ. అలాగే మనకు మంచి ఆరోగ్యమైన పట్టణం ఉండాలంటే ప్లాస్టిక్ అనేది ముందు నిషేధించాలనే ఉద్దేశంతో మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మన గౌరవ శాసనసభ్యులు, మన పట్టణంలో ఉన్నటువంటి గౌరవ చైర్మన్, కౌన్సిలర్లు, అలాగే మన అందరూ కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవుతున్నారు. వారందరి తరఫున అందరూ కూడా ప్రతి వ్యాపారస్తులు కూడా ఎన్జిఓస్ అందరూ కూడా పాల్గొని ప్లాస్టిక్ అనేది ఎక్కడ కనపడినా దాన్ని ప్రత్యామ్నాయంగా చూపిస్తూ వాళ్ళందరికీ కూడా వీటినే వాడాలా, తిరిగి ఉపయోగించుకోవాలా. ఎందుకంటే రీయూజ్ రీసైకిల్ అనేవి అవుతాయి కాబట్టి ఇవన్నీ కూడా మన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది 120 మైక్రాన్ లోపల అందరూ కూడా నిషేధం అమల్లో ఉంది. అలాగే బాటిల్స్ కూడా నాకు తెలిసి బాటిల్స్ కూడా వాడకుండా ఆఫీసుల్లో కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ బాటిల్ అనేది తగ్గిస్తే మంచి కార్యక్రమం. ఎందుకంటే అది నిషేధం లేకపోయినా బాటిల్ కూడా తగ్గడం వల్ల మనకి ఇవన్నీ కూడా అనవసరమైన కష్టాలన్నీ కూడా తగ్గిపోతాయి. దాని బదులు ఏదైనా స్టీల్ బాటిల్ వాళ్ళ స్తోమతని మట్టి బాటిల్ కానీ మన పూర్వ సాంప్రదాయం ప్రకారం అన్ని రకాలు వాడుకుంటే రీయూజ్ అనేది ఉపయోగపడుతుంది. మనకు కూడా ఆరోగ్యంగా బాగుంటుంది. ఈ ప్లాస్టిక్ అనేది అనారోగ్యానికి కూడా దెబ్బ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ నిషేధించడానికి ప్రయత్నించండి. మేము కూడా మన పురపాలక సంఘం తరఫున డ్వాక్రా 11,000 మంది డ్వాక్రా సభ్యులందరూ పాల్గొంటున్నారు. ఫస్ట్ వాళ్ళ ఇంటి నుంచి కూడా ప్రతి ఒక్కరు బయటకు వచ్చేప్పుడు ఈ సంచులే తీసుకొని రండి, లేదా మన దగ్గర అక్కడ మర్చిపోయిస్తే షాపులో ఈ సంచులే అడిగి తీసుకోండి. ప్లాస్టిక్ కవర్లు ఎవరు అడగద్దు. వాళ్ళు ఇచ్చినా కానీ మనం తిరస్కరించి ప్లాస్టిక్ లేకుండా జూట్ కవర్ కానీ 5 రూపాయలు 6 రూపాయలు ఇస్తే జూట్ బ్యాగ్ ఇస్తారు, 15 రూపాయలు ఇస్తే ఇటువంటి క్లాత్ బ్యాగ్ ఇస్తారు. అట్లా ప్రతి ఒక్కరు మనం ప్రజలే అడిగి వాళ్ళ దగ్గర తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనం మార్పు చెందుతుంది. లేదంటే వాడు ఏది ఇస్తే తీసుకుంటా వస్తే అది మళ్ళీ మన ఇంట్లోనే 4 రోజులు ఉంటే అది మీకే దానివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని అందరికీ తెలిసిందే. ప్లాస్టిక్ వలన చాలా అనర్థాలు వస్తున్నాయి. క్యాన్సర్ లాంటి భయంకరమైన కూడా వ్యాధులు వస్తున్నాయి. దీనిని నిషేధించాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్లాస్టిక్ని నిషేధించాలని భావించారు. దాదాపు 45 రోజుల టైం మాత్రమే జిల్లా కలెక్టర్ గారు కూడా ఇచ్చారు. ఆ లోపల ప్రత్యామ్నాయం చూపించమన్నారు. కాబట్టి మన మహిళా సంఘాల తరపున వాళ్ళకు కూడా ఉపాధి కల్పించుకుంటుంది. అలాగే ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలన్నప్పుడు దానికి ప్రత్యామ్నాయం కూడా కల్పించాలి. కాబట్టి కమిషనర్ గారి మరి కౌన్సిల్ ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యుల సూచనల మేరకు మన పట్టణంలో ఉన్న డ్వాక్రా సంఘ సభ్యుల ద్వారా ఈ విధంగా క్లాత్ బ్యాగులు కూడా కుట్టి మన మున్సిపాలిటీ లోగోతో అమ్ముతున్నాము. ఇది కేవలం 15 రూపాయలకే ఒక బ్యాగ్ ఇస్తుంది. రీయూజ్ మంచి మన్నిక వస్తుంది. ప్యూర్ గాఢ క్లాత్తో ఉండడం జరిగింది. ఇది బయట మీకు 25 రూపాయలు 30 రూపాయలు అమ్ముతున్నాను. మేము కేవలం సరసమైన ధరలకే 15 రూపాయలకి అమ్ముతున్నాము. అలాగే జూట్ బ్యాగ్ 2 జూట్ బ్యాగులు, ఒకటి పెద్దది మరి మనం ఏదైనా కూరగాయలు కొనడానికి ఉపయోగపడాలి. అలాగే చిన్నపిల్లలకు క్యారీ తీసుకోవడానికి కానీ ఎక్కువ చిన్న చిన్న పాలు అలాంటి ఉపయోగపడాలి. ఇది 2 కలిపి 110 రూపాయలకి ఇస్తున్నాము. మరి అలాగే కానోట్ బ్యాగ్స్ ఇదైతే బయట మీకు 5 రూపాయలకి అమ్ముతున్నారు. మేము ఇది 3 రూపాయలకే ఇస్తున్నాము. మరి అలాగే మంచి మందంగా ఉన్న కానోన్ బ్యాగ్ వచ్చేసి క్వాలిటీది బయట 7 రూపాయలకి అలా అమ్ముతున్నారు. మనం ఇక్కడ 5 రూపాయలకి అమ్ముతున్నాము. అలాగే పేపర్ ప్లేట్స్ కూడా సరసమైన ధరలకి ఇక్కడ అందజేస్తున్నాము. మున్సిపల్ కాంప్లెక్స్లో రూమ్ నెంబర్ 3లో డ్వాక్రా సంఘ సభ్యుల తరఫున దీనిని ఏర్పాటు చేయడం జరిగింది కమిషనర్ ఆధ్వర్యంలో. కాబట్టి దయచేసి ప్రజలందరూ సహకరించేసి ప్లాస్టిక్ని వాడకుండా మీ ఇళ్లలో ఉన్న సభ్యులు కానీ లేదా మీకు ఎమర్జెన్సీ అయితే ఇక్కడ రూమ్ నెంబర్ 3లో కూడా మనం మీకు సరసమైన ధరలకి మంచి క్వాలిటీ అమ్ముతున్నాం. కాబట్టి ఇక్కడ కూడా ఉపయోగించుకొని దీనిని సక్సెస్ఫుల్ చేయాలని మరి
ప్లాస్టిక్ని అందరూ ఒకే నినాదంతో ప్లాస్టిక్ని ఈ రోజు నుంచి వాడమని ప్రతిజ్ఞ చేయాలనేసి అందరినీ విన్నవించుకుంటున్నాం. దయచేసి ఇది అందరి ఆరోగ్యం కోసం, భావి తరాల కోసము ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలనేసి మరొకసారి అందరినీ విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ. తిరుపతి కొరమేనుగుంటలోని తమ స్థలాన్ని కొంతమంది తమదని, తమపై దౌర్జన్యం చేస్తున్నారని, దీనిపై అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు నరసింహారెడ్డి కోరారు. హౌస్ మా ల్యాండ్ వచ్చేసి ఈరవణ ఫ్యాక్షన్ కొరమేనుగుంట. మా ల్యాండ్ 2020 నుంచి కేసు సివిల్ కేసు జరుగుతూ ఉంది 4వ నెంబర్ కోర్టులో. ఆ కేసు జరుగుతుంటే మధ్యలో ఈ భాగ్యమ్మ, సుబ్బమ్మ, మేఘనాథం, శ్రీనివాసులు అనే వ్యక్తులు దేశీపీ పెట్టడం, గోడ కట్టడం, నన్ను మాటికి 3 నెలలకు ఒకసారి డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. నేను ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళు ఇంతకుముందు తీసుకున్నారు, నా మీదే ఉల్టా కేసు కూడా పెట్టినారు. ఆ ఎవిడెన్స్ కూడా మా దగ్గర ఉంది. నిన్న మళ్ళీ ఉదయం 9 గంటలకు నన్ను ఈస్ట్ పోలీస్ స్టేషన్ రమ్మన్నారు. నేను అక్కడ పోలీస్ స్టేషన్ చేరుకున్నాను. 10 నుంచి అక్కడ వర్క్ స్టార్ట్ చేసి నన్ను అక్కడ పోనీకుండా నేను ఇచ్చిన పత్రం సాయంత్రం 4 గంటలకు తీసుకున్నారు. నేను పెట్టిన అర్జీ, దానికి సమాధానం ఏం చెప్పకుండానే సిఈ గారు లేరు, సీఎం ప్రోగ్రామ్ అని చెప్పి నన్ను అక్కడనే నిలబెట్టి వాళ్ళు ఒక చిన్న రూమ్ దాన్ని ప్రారంభం ఇచ్చి అప్పటికప్పటికే కట్టము, రేకులు వేయటము, దానికి సున్నంగడ పూయటము. వాళ్ళ పని నేను 100 కొట్టాను. 100 కొడితే వాళ్ళు పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు. మళ్ళీ అక్కడ కూడా నాకు సమాధానం ఏం సరిగా చెప్పలేదు. వాళ్ళు ఎవరు రాలా. దానివల్ల నేను ఒక మీడియా వాళ్ళతో కలసాల్సి వచ్చింది. నాకు మీడియా మిత్రులు కానీ అధికారులు కానీ నాకు సర్వ ప్రయత్నం చేసి నాకు కొంచెం మేలు జరిగేటో చూడాలా. నా పేరు నరసింహారెడ్డి. 43లో 2 ప్లాట్లు అవి. 43లో మా 50 ఎకరాలు నా పేరుతో ఉంది, 50 ఎకరాలు మా వైఫ్ పేరుతో ఉంది. ఒరిజినల్ లేదు, మేము కొన్నింది 2023లో నేను కొన్నాను. 4/3 98 ఎకరాలు వస్తుంది. 4/3 కొరమేనుగుంట దాకా 2023లో నేను కొనుక్కొని రిజిస్టర్ చేసుకున్నాను. 10/3/2023. యాక్చువల్గా ఇది మాకు మూలపత్రాలు, వాళ్ళకి వచ్చే మూలపత్రాలు మాకు 94, వాళ్ళకు వచ్చేసి 96. అది యాక్చువల్గా మేము వాళ్ళతో మాటికి ఫైట్ చేయలేకనే మేము మా అమ్మిన జుడు వాళ్ళు కోర్టులో పెట్టుకున్నారు. 4వ నెంబర్ కోర్టులో కూడా కేసు జరుగుతుంది 5 సంవత్సరాల నుంచి. కాకపోతే వాళ్ళు కోర్టుతో పని లేదు, మేము షెడ్ కట్టుకోవాలా, రూమ్ కట్టుకోవాలనేది సుబ్బమ్మ, భాగ్యమ్మ అనే సర్వ ప్రయత్నం మాటికి డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ స్థలం వచ్చేసి మాకంటే కింద ఉంది. వాళ్ళకి తూర్పు రోడ్డు రాసి ఉన్నారు వాళ్ళ డాక్యుమెంట్లో. మా డాక్యుమెంట్లో పరమట, ఉత్తరము, కార్నర్ అని రాసి ఉన్నారు. మా ఎద్దులు వేరే వస్తాయి, వాళ్ళ ఎద్దులు వేరే వస్తాయి. ఇద్దరికి అమ్మింది గోవిందరెడ్డి అనే వ్యక్తి, ఇద్దరికి అమ్మింది ఒకే వ్యక్తి. తిరుపతి జిల్లా నారాయణవరం మండలం ఎరుకుంబట్టు రెవెన్యూ గ్రామ సర్వే నంబర్లు 86/1-2-3లోని 2.83 సెంట్ల భూమికి సంబంధించి సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కుమారుడు సుమన్ కు ఎటువంటి సంబంధం లేదని బాధితులు దానం పరశురామయ్య, శశికుమార్, నిర్మల, జయలక్ష్మి, అగస్టి తెలిపారు. ఎరుకంబట్టు గ్రామ విలేజ్ దాఖల్లో 86/1-2-3 సర్వే నంబర్లో 2 ఎకరాల 83 సెంట్ల భూమి ఉంది సార్. ఆ భూమిలో 1985కు ముందే 70 ఫ్లాట్లు వేశారు సార్. 75 ఫ్లాట్లు వేశారు. దాన్ని మేము ఒక 70 మంది కొనుగోలు చేసాం సార్. కొనుగోలు చేసిన దానిలో ఈ పన్నీర్ సెల్వం అనే అతను మమ్మల్ని బెదిరించి కబ్జా చేసుకోవడానికి చూస్తున్నాడు సార్. అతని అనుచరులైన వెంకటేశము, పన్నీర్ సెల్వము ఇద్దరు వచ్చి ఆ ఫ్లాట్లకి పోనీయకుండా చేస్తున్నారు. అదే కాకుండా ఎమ్మెల్యే వాళ్ళ అబ్బాయి పైన, అతని తదితరులు వాళ్ళ అనుచరుల పైన అసలు అబద్ధపు మాటలు చెప్పి వాళ్ళ పేర్లని ఇన్వాల్వ్ చేస్తున్నారు సార్. వాళ్ళకి ఆ ఫ్లాట్లకి ఎలాంటి సంబంధము లేదు సార్. మేము ఆ ఫ్లాట్లని జేసీపీ పెట్టి క్లీన్ చేసుకొని దానిలో ప్రవేశించినప్పుడు
స్థానికులు వాళ్ళపైన పెట్టి దౌర్జన్యానికి దిగుతున్నారు సార్. మీరు ఎప్పుడు కొన్నారన్నా? సార్ 1985లో కొన్నాం సార్. 85లో కొని నేను శుభ్రం చేస్తున్నారా? అవును సార్. మా పేరెంట్స్ ఉన్నారు సార్, అంతా ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ సార్. సార్ వాళ్ళ ఆధీనంలో ఉంది సార్. ముళ్ళ చెట్లు అతను మా అందరూ ఎంప్లాయీసే కొన్నాం సార్. ఒక్క నిమిషం సార్. ప్రతి ఒక్కరూ ఎంప్లాయీసే సార్. 75 మంది ఉన్నాము. ప్రతి ఒక్కరూ ఎంప్లాయీసే సార్. వాళ్ళు ప్రతి ఒక్కరూ వేరే వేరే ఊర్లలో జాబ్ చేస్తున్నారు. ఎప్పుడైతే మేము మా పేరెంట్స్ వచ్చి ఇది పలానా చోట మన ఆస్తి ఉంది, మనం కట్టుకుందాము, మన కష్టాల్లో ఉన్నాము, అమ్ముకుందాము అని చెప్పి వెళ్ళినప్పుడు ఇతను మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారు సార్. పర్టికులర్గా మమ్మల్ని వెళ్తుంటే కులం దూషించి పర్టికులర్గా మమ్మల్ని తిడుతున్నారు సార్. నేనే పోయినాను సార్. అక్కడ ఏం చెప్పినారంటే, అవును సార్, అక్కడ ఒక ప్రెస్ మీట్ ఏం చెప్పినారంటే దళితులుగా పుట్టకపోవడమా తప్ప అన్నారు సార్. మేము ఉన్నాం సార్. దళితులు మాత్రమే ఉంటే పర్వాలేదు, అన్ని కులాలు అన్ని సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఫ్లాట్లు ఉన్నాయి సార్. అందరూ వచ్చారు. ఇక్కడ అన్ని కులాలకు చెందిన వాళ్ళు ఉన్నాయి. అక్కడ ఒకే కులానికి చెందిన వాళ్ళు లేదు. కానీ అక్కడ అతను దళితులుగా కొన్నారు సార్. ఫ్లాట్లు వేసినారు సార్. 70-80 ఫ్లాట్లు ఏమో వేశారు సార్. ఇదిగోండి సార్. సార్ 2 ఎకరాల 83 సెంట్లు సార్. అది లేఅవుట్ సార్. అది రిటైర్డ్ ఎంప్లాయీ. ప్రతి ఒక్కరూ రిటైర్డ్ ఎంప్లాయీసే సార్. అంత ముసిలి వాళ్ళు. వీళ్ళని రిక్వెస్ట్ చేసి రండి పోదాము, మనం వెళ్ళి మాట్లాడుకుందాం, మన ఆస్తి మనం సంపాదించుకుందామని రిక్వెస్ట్ చేసి కార్లు పెట్టి పిలుచుకొని వచ్చాం సార్. అందరూ పేషెంట్సే సార్. అందరూ ఓల్డ్. మా నాయనకి 85 ఇయర్స్ సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బలిజ భవన నిర్మాణాన్ని పునర్నిర్మించడానికి బలిజ భవన్ డెవలప్మెంట్ సొసైటీ ఏర్పాటు చేశాం పేర్కొన్న బలిజ సంఘం నాయకులు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ ను నిషేధించడం కోసం స్వచ్ఛందంగా పాటుపడాలి పిలుపునిచ్చిన పలమనేరు పట్టణ మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.